దామచర్ల ఆంజనేయులు గారి వారసత్వం, దామచర్ల పూర్ణచంద్రరావు గారి నిజాయితీకి మరో రూపం. తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తగా ప్రారంభమై అనతి కాలంలోనే కార్యనిర్వహణ కార్యదర్శిగా ఎదిగి తన క్రమశిక్షణను యువగళం పాదయాత్రలో పార్టీ బలోపేతానికి చేసిన కృషిని గుర్తించి తెలుగుదేశం పార్టీ అధిష్టానం జోన్ 1 ఇన్ఛార్జిగా బాధ్యతలప్పగించింది. ఆంధ్రప్రదేశ్ సముద్ర రంగ చరిత్రలో ఒక కీలకమైన మలుపు. 2024 జూన్ తర్వాత రాష్ట్ర పరిపాలనలో కొత్త దిశ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి గల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన దామచర్ల సత్యనారాయణ గారు బీసీ జనార్దన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో రాష్ట్ర సముద్ర అభివృద్ధికి కొత్త వేగమిచ్చారు. భారతదేశంలో 2వ అతిపెద్ద 1053 కిలోమీటర్ల తీరరేఖ కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మ్యారిటైమ్ గేట్వే ఆఫ్ ద ఈస్ట్ గా అవతరించడమే లక్ష్యంగా దృఢమైన అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ పాలసీ డిసెంబర్ 11, 2024 విడుదలైంది. పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ కు స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధమైంది. విజన్ 2030 కింద అత్యాధునిక మౌలిక సదుపాయాలతో భారతదేశపు అగ్రగామి మారిటైమ్ గేట్వేగా ఏపీని నిలపడమే లక్ష్యం. ప్రపంచ టాప్ 20 పోర్టులలో ఏపీని ఒక పోర్టుగా నిలబెట్టడం సంకల్పం. నౌకల టర్న్ అరౌండ్ టైంను 15 గంటల కంటే తక్కువకు తగ్గించడం లక్ష్యం. రెండు 2047 నాటికి దేశం మొత్తం కార్గో హ్యాండ్లింగ్ లో 20% వాటా సాధించాలనే ధ్యేయం. ప్రస్తుతం రాష్ట్రంలో 6 కార్యాచరణ పోర్టులు 330 MMTPA సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్వే 4 గ్రీన్ ఫీల్డ్ పోర్టులు అదనంగా 354 MMTPA సామర్థ్యాన్ని జోడించనున్నాయి. మచిలీపట్నం పోర్ట్ 45% కంటే ఎక్కువ పురోగతి. మూలపేట పోర్ట్ 65% అభివృద్ధి. తీర ప్రాంత జీవనోపాధిని బలోపేతం చేయడానికి 3,500 కోట్ల వ్యయంతో 11 కొత్త ఫిషింగ్ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి. ఒంగోలు ఫిషింగ్ హార్బర్ 350 కోట్లతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. పాకల ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ అతి త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతోంది. చిన్నగంజాంలో క్యాప్టివ్ పోర్ట్ భవిష్యత్ పరిశ్రమలకు కొత్త అవకాశాల ద్వారం తెరవబోతోంది. షిప్ బిల్డింగ్ క్లస్టర్లు మూలపేట మరియు దుగ్గరాజపట్నం వద్ద సుమారు 5,000 ఎకరాల్లో ఏర్పాటు కానున్నాయి. పోర్టు డెవలపర్లకు 100% నెట్ SGST రియంబర్స్మెంట్, విద్యుత్, నీటి ఛార్జీలలో రాయితీలు, స్టాంపు డ్యూటీ మినహాయింపులు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా 21 రోజుల్లోనే 93 కంటే ఎక్కువ అనుమతులు. 2024-25లో రాష్ట్ర GSDP 16 లక్షల కోట్లకు చేరుకుంది. 13% వార్షిక వృద్ధి నమోదు చేసింది. $21 బిలియన్ విలువైన ఎగుమతులు నమోదయ్యాయి. మారిటైమ్ మరియు అనుబంధ రంగాలలో 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. 2035 నాటికి $20 బిలియన్ నీలి ఆర్థిక వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యం. స్వర్ణాంధ్ర విజన్ 2047 కింద రాష్ట్రాన్ని $3.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రణాళిక. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక మారిటైమ్ మౌలిక సదుపాయం. అదే భవిష్యత్ దిశ. ప్రతి నిర్ణయంలో పారదర్శకత, ప్రతి ప్రాజెక్టులో వేగం, ప్రతి సమావేశంలో ఫలితాలపై దృష్టి. ఇదే దామచర్ల సత్యనారాయణ గారి నాయకత్వ శైలి. శక్తివంతమైన నాయకత్వం, స్పష్టమైన విజన్, దృఢమైన కార్యాచరణ. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ మరియు మీ అందరి దామచర్ల సత్యన్న.